రీసెంట్‌గా 'రాజ్ తరుణ్' గారు నటించిన 'చిరంజీవ' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ థాట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సో, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. ఫైనాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్స్‌లో ఉన్న హీరోకి ఒక సూపర్ పవర్ వస్తది. అదే వేరే వాళ్ళ ఆయుష్ చూడ్డం. సో, ఆ సూపర్ పవర్‌ని ఎలా యూజ్ చేశాడు? అండ్ తనకొచ్చిన సిట్యుయేషన్స్ ఎలాంటివి? అవి ఎలా ఫేస్ చేశాడు? అనేది రెస్ట్ ఆఫ్ ద మూవీ. మూవీ చూసాక నా ఒపీనియన్ నాకు నచ్చలేదండి మూవీ. చాలా యూనిక్ కాన్సెప్ట్ తీసుకున్నారు. బట్ అది ప్రాపర్‌గా మోల్డ్ చేయడంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఈవెన్ ఆ సూపర్ పవర్స్ రావడానికి వెనుకున్న రీజన్ కూడా అంత సాలిడ్‌గా ఏం లేదు. మూవీలో వచ్చే క్యారెక్టర్స్ చాలా కష్టపడి కామెడీ చేస్తుంటారు. బట్ మనకి మాత్రం నవ్వు రాదు. హీరోయిన్ క్యారెక్టర్ అయితే అసలు మూవీలో ఎందుకుందో కూడా అర్థం కాలేదు. ఈసారి 'రాజ్ తరుణ్' గారి యాక్టింగ్ కూడా జస్ట్ ఓకే ఓకే అనిపించిందండి. నాకు తెలిసి వాళ్ళు ఏదో కొద్దిగా డిఫరెంట్‌గా ట్రై చేయాలనుకున్నారు. బట్ మళ్ళీ ఏమైందో దే డెలివర్డ్ సేమ్ ఓల్డ్ కమర్షియల్ స్టోరీ. అండ్ వీళ్ళు సెకండ్ పార్ట్‌కి కూడా లీడ్ ఇచ్చారు. ఒకవేళ పార్ట్ 2 తీస్తే ఐ హోప్ ఈసారి స్ట్రాంగ్ రైటింగ్‌తో కమ్‌బ్యాక్ ఇవ్వాలని. అండ్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ దిస్ ఫిల్మ్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా ఈ మూవీ వాచబుల్ అండి. నో అడల్ట్ కంటెంట్ సీన్స్ ప్రెజెంటెడ్ ఇన్‌సైడ్ ద మూవీ. సో, నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.25 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. సో, స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సో, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.